ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పటివరకు యోహాను సువార్త 3వ అధ్యాయము 24వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అని యేసయ్య నీకే వందనాలు తండ్రి దేవా. ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో పెట్టేసే నాయన, నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు యేసయ్య. నేను ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామంలో నా నోటికి మీ అగ్ని కంచే కావాలండునుగా ఆమేన్. యేసు నామంలో మా అందరికీ వాక్యాన్ని అర్థం చేసుకుని కృప కలుగునుగా ఆమేన్. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమేన్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదండి, యేసయ్య కానా అనే ప్రాంతంలో ఒక అద్భుత కార్యాన్ని చేసిన తర్వాత ఇక్కడి నుంచి వారందరూ కలిసి కపెర్నహూము అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఉన్న తర్వాత పస్కా పండుగ సమీపిస్తుందని యేసయ్య ఏం చేశారంటే యెరూషలేము అనే ప్రాంతానికి వచ్చి ఇక్కడ చర్చిలో అక్కడ వ్యాపారం చేస్తున్న వాళ్ళని గద్దించి అక్కడ కొన్ని రోజులు ఉన్న తర్వాత నికోదేము అనే ఒక యూదుల అధికారితో మాట్లాడారు కదండి. అతను ఒక పరిసయుడు కదండి. కొంతకాలం అయిన తర్వాత యేసయ్య ఏం చేస్తున్నారండి, సలీం అనే ప్రాంతం దగ్గర వాటర్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అక్కడ బాప్తిస్మం ఇస్తూ ఉన్నారంట కదండి. ఇదంతా జరిగే టైంకి యోహాను ఇంకా చెరసాలలో వేయబడి ఉండలేదనేసి యోహాను సువార్త 3వ అధ్యాయము 24వ వచనంలో మెన్షన్ చేసి ఉంది కదండి. అయితే మనం గమనిస్తే మత్తయి సువార్త 4వ అధ్యాయం 12వ వచనంలో యోహాను చెరపట్టబడినని యేసు వినినట్టు మనకి ఇక్కడ మెన్షన్ చేసి ఉంది కదండి మత్తయి సువార్తలో. అది ఎప్పుడంటే యేసయ్య ఇంకా పరిచర్య స్టార్ట్ చేయకముందు కదండి. అయితే అప్పుడు యోహానుని అసలు ఎందుకు అరెస్ట్ చేసి ఉంటారండి? ఆ పరిసయ్యులు వాళ్ళందరూ కూడా యోహాను యేసయ్య గురించి ఈయనే రాబోచున్న మెస్సయ్య అని చెప్పడము వాళ్ళందరూ విని ఉంటారు కదండి. విని వాళ్ళు కొంచెం కలవరపడి ఉంటారు కదండి. కలవరపడి వెంటనే ఇంట్రోగేట్ చేయడానికి యోహానుని అరెస్ట్ చేసి ఉంటారు కదండి. అప్పుడు యోహానుని వాళ్ళు చంపలేదు కదండి. ఎందుకంటే యేసయ్య పరిచర్య స్టార్ట్ చేసిన చాలా కాలం వరకు కూడా యోహాను జీవించే ఉన్నాడు కదండి. యోహాను ఏ టైంలో మరణించి ఉంటాడో మనం చూద్దామండి. మార్కు సువార్త 6వ అధ్యాయము 29వ వచనము. యోహాను శిష్యులు ఈ సంగతి విని వచ్చి శవమును ఎత్తుకుని పోయి సమాధిలో ఉంచిరి. 30వ వచనము. అంతటా అపోస్తలులు యేసునొద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీయు బోధించినవన్నీయు ఆయనకు తెలియచేసిరి కదండి. యేసయ్య 70 మంది శిష్యులని ఇద్దరిద్దరినిగా పంపించారు కదండి. పంపించినప్పుడు వారందరూ కూడా తిరిగి వచ్చి యేసయ్యకి ఆ విషయాలన్నీ కూడా చెప్తున్నారు కదండి. ఆ టైంలో యోహాను మృతి చెందినట్టు ఇక్కడ మార్కు సువార్తలో ఉంది కదండి. నెక్స్ట్ ఏం జరిగిందో మనం చూద్దామండి. యేసయ్య ఇక్కడ బాప్తిస్మం ఇస్తూ ఉన్నారంట కదండి. యేసయ్య ఇక్కడ బాప్తిస్మం ఇస్తూ ఉన్న టైంలో ఒక యూదుడు ఏం చేశాడంటే వెంటనే యోహాను యొక్క శిష్యుల దగ్గరికి వచ్చి శుద్ధీకరణాచారం గురించి అంటే వాషింగ్ గురించి అతను వచ్చి యోహాను యొక్క శిష్యులతో గొడవ పడ్డాడంట కదండి. గొడవ పడినప్పుడు యోహాను యొక్క శిష్యులు వెంటనే ఏం చేస్తున్నారంటే యోహాను దగ్గరికి వెళ్ళారంట కదండి. వెళ్ళి వాళ్ళు యోహానుతో ఏమంటున్నారో మనం చూద్దామండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 26వ వచనము. కనుక వారు యోహాను నొద్దకు వచ్చి, బోధకుడా, ఎవరు యొర్దానుకు అవతల నీతో కూడా ఉండెనో నీవెవరిని గూర్చి సాక్ష్యం ఇచ్చితివో ఇదిగో ఆయన బాప్తిస్మం ఇచ్చుచున్నాడు, అందరూ ఆయన యొద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి. ఆ శిష్యులు ఆ విధంగా చెప్పగానే యోహాను వాళ్ళతో ఏమంటున్నాడో మనం చూద్దామండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 27వ వచనము. అందుకు యోహాను ఇట్లనెను, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే కానీ ఎవరునూ ఏమియూ పొందనేరరు. నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడనే అనియు చెప్పినట్టు మీరే నాకు సాక్షులు. 29వ వచనము. పెండ్లి కుమార్తె కలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినిడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. పైనుండి వచ్చువాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చువాడు భూసంబంధి అయి భూసంబంధమైన సంగతులను కూర్చి మాటలాడును. పరలోకము నుండి వచ్చువాడు అందరికీ పైగా నుండి తాను కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సాక్ష్యమిచ్చును. ఆయన సాక్ష్యము ఎవరునూ అంగీకరింపరు. ఆయన సాక్ష్యము అంగీకరించిన వారు దేవుడు సత్యవంతుడు అను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును కనుక ఆయన దేవుని మాటలే పలుకును. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు కనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును.
సమస్తానికి అధికారి తండ్రి అయిన దేవుడు కదండి. అయితే తండ్రి ఏం చేశారండి, ఆ అధికారం అంతటిని కూడా యేసయ్య చేతికి అప్పగించారు కదండి. కాబట్టి పరలోకంలో ఉన్న తండ్రి దగ్గరికి మనం చేరుకోవాలంటే మనకున్న ఒకే ఒక ఆప్షను యేసయ్య కదండి. యేసయ్య ద్వారానే మనము పరలోకం చేరుకోగలుగుతాం కదండి. కాబట్టి మనం ఏం చేయాలండి, మన పాపాలన్నిటిని ఒప్పుకొని యేసయ్యని క్షమాపణ అడిగి యేసయ్య నామంలో మనం బాప్తిస్మం తీసుకొని యేసయ్యని పోలి జీవిస్తూ ఉంటే యేసయ్య మనల్ని పరలోకం తీసుకొని వెళ్తారు కదండి. ఇప్పటి వరకు చదువుకున్నాము యోహాను సువార్త 3వ అధ్యాయము 24వ వచనం నుంచి 30వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామంలో మనందరికీ కలుగునుగాక ఆమేన్. యేసు నామంలో మనందరికీ సమాధానం కలుగునుగాక ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.